హాయ్ హాయ్ బేటా, నిద్రల నుంచి లేచింది. ఇక మా ఇంట్లో పూర్ణాలు చేస్తారు. బచ్చాలు ఇది పూర్ణము, ఇది బచ్చం చేస్తారు. ఎత్తుకోనంటే ఎత్తుకో ఒక సైడు. నిన్ను ఎత్తుకోవాలా బేట? అత్తలు గొర్రుతున్నా గొర్రెటోళ్ళు అనిపిస్తుంది. ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైనా ఇట్లా చేస్తారా? పిండి పెట్టుకోరా? ఇది ఇంట్లో నూనె పోయి తూలో ఉంది చూడు. ఇక్కడ మంచిగా ఉండే చూడు మూడు. ఏది ఇక్కడ చూడు. ఏవైనా తినేటివి పెట్టి నువ్వు మరి కొంచెం మరి అంత ఘోరంగా ఏం లేవు అన్నది. ఆయన చూస్తుండు దేవుడు. మీరు దీన్నిక చేసుకొని దేవుని మీద ఎందుకు నొక్కుతారమ్మా? నిజంగా ఏమన్నా తాగుతుంది అది. పిండింగా నానితే మంచిగా శిర్ష నానబెడుతుంది అనుకున్నాను. నానబెడతాను మంచిగా. శిరీష చేసింది. శిరీష బొట్టు చూపెట్టినది. అబ్బా త్రిశూలం. వావ్, నాది లక్కీ రూట్స్. ఏదో గుడి పోయినట్టే. మా ఇంట్లోనే ఉన్నాయండి డైలు. ఆయిల్ వేసి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కాకపోతే నెయ్యి ఎందుకు అని ఆయిల్ వేసుకోరు మా ఇంట్లో. గుర్రంతో ఉన్నట్టే ఉంది. నిజంగా ఇట్లా తయారైంది శిరీష. అయ్యో, నిజంగా గుర్రంతో లేచినట్టే. ఎక్కువ పెడితే కూడా అవుతుంది అట్లానే. ఆమె రింగుల జుట్టు కదా, మొక్కానికి ఎడితే ఇట్లా కనిపించక దూరం వేస్తుంది. ఫస్ట్ పోలేలు చేసి మా ఇంట్లో కూరాడు ఉంటుంది అనమాట. ఈ కూరాడికి పెడతారు పోలేలు. ప్లేట్లలో పెట్టారు. ప్లేట్ చిన్నగా అయింది, పోలే పెద్దగా అయింది. బిందెలు జరిపే మరి బిందెలు జరుపుకుని తీసుకున్నా కనబడుతుంది. ఏదో శిరీష కొడుతుందంట. మా ఇంటి అడవిలో ఫస్ట్ టైం పని చేసింది. ఇట్లా సైడ్ కుట్టుకుంటుంది. టైటిల్ మస్తుంది కదా. మా అమ్మకి ఇప్పుడే తెల్లారింది. సాయంత్రం 4 అవుతుంటే ఇప్పుడు పోలేలు గుర్తొచ్చినా. పిండి ఉంచు కొంచెం అంతా. నీకెందుకన్నా పోందమ్మా. నేను అప్పలు చేసి అప్పలు తింటావా? అప్పలు తింటావా? అయిపోయిందా? నువ్వు పెట్టే రావాలి కొంచెం ఇస్తా. లక్కీకి ఒకటి ఇస్తే ప్లేట్ పట్టుకో. పెట్టిన నూనె ఇట్లా వేసి ఇగో పిండి ఇట్లా కలుపుకోవాలండి. పిండి ఇంత కన్సిస్టెన్సీలా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకుంటే పిండి మంచిగా ఉంటుంది. మా శిరీష కలిపిందంట. డైరెక్షన్ ఎవరు? వస్తుందా? అదే ఏం రాదంట. పెళ్లి చేస్తే రేపు చిన్నప్పటి నుంచి పిండి కలుపుతారు. రొట్టెలు వేసుకుంటున్నాం ఇప్పుడు. కానీ ముఖానికి ఎట్లా ముయ్యాలి చూపెట్టు. చూపిస్తున్నా. ఒక గుడ్డుని ఎట్లా మూస్తారు అట్లా. ఒక ఎగ్ అనుకో, ఎగ్ షెల్ ఇది పెట్టామంటే ఎగ్ మూసి ఉంటది లోపల ఎల్లో ఎగ్ అనుకో. ఎగ్ ఎల్లో, ఇది పైన ఎగ్ వైట్. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ ని తీస్తే ఎట్లా ఉంటది అట్లా. ఇది తీపేసినాక అంటాను మంచిగా. ఆమ్లెట్ రౌండ్ చేయి నువ్వు. ఇట్లా అంటే అయిపోయి. ఆమె నిడిచిపెట్టింది చూడు. అమ్మ పండుకోబెట్టే ఆ పిల్ల ఇస్తున్నా జరు. నెంబర్ ఎక్కాలా? 3
ఏం సినిమా శీర్ష? ఆమెను పట్టించుకుంటుంది. నువ్వు కూడా వస్తావు పాటు. ఇక అత్త రాలేదని బాధపడుతుంది, అత్త మధ్యలో నిలబడు. పూర్ణం చేసింది. చెమటలు చూడు. ఇక ఇక్కడ పూర్ణంకి ఒత్తకి ఎంతసేపు పిండినే టచ్. నాకు నచ్చుతలేదన్నా. అయ్యప్పదా వస్తుందా? కానీ రానికి మాత్రం మంచి సీట్ ఇచ్చిర్రే. నేనే తీసుకున్నాను. ఏదో స్టీల్ నాన్న చేపించి మంచిదే కదా. ఇంకొకటి ఉండాలి ఇట్లాంటిది. ఇవి పాతగానే అతుకొని చేసి చూడండి. పూర్ణము, పోలేలు కాల్చినాక బచ్చాలు, బచ్చం. ఇగో ఈ పిల్లగాడు కావాలి. ఆన్లైన్లో అమెరికా అయినా పర్లేదు, ఎందుకంటే ఎంఎల్టీ చేసింది మంచిగా. అయితే బిఎస్సి నర్సింగ్ చేస్తుంది. శిశు పిండి పిండి ఒకటి తీస్తా. చేయికి నూనె చాలా తీసుకుంటాడు శీర్ష, అందుకని ప్రాసెస్. కింద కవర్ పెట్టుకుంటే మంచిగా వస్తుందా? ఇట్లా జార అయితే ఒట్టేది ఉంది కదా మన దగ్గర. ఒట్టేదానికి పూరి వస్తుంది. ఇక అది రొట్టె దాకా వస్తుంది. అయితే ఇదేంటిది? బెల్లం చూడంత. బెల్లం కాదు, మిరియాలు. ఏం కాదు, మిరియం. తింటే టేస్ట్ బాగుండదు. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసారు అనమాట. సగం కొంచెం వచ్చి చాలా సరిపోద్ది. సరే, ఇదంతా అయిపోయింది. తినేటప్పుడు తీద్దాం మళ్ళీ. ఇక ఓకేనా? ఎవరు తినాలి? మంచిగా ఉందా లేదా? కంప్లీట్ అయిపోతుంది. మా డాడీ తింటాడు. మా డాడీ మీ డాడీ ఉగాది రోజు మంచిగా కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని అమ్మా ఇంటి పెట్టు లక్కీవాడు తిను. వావ్. సేవితకి నాకు పని పెట్టినావు పండుకోపాటే లాంటివి మోత్కాకులు ఎక్కడి జంగాల దొరుకుతాయి లోపలికి వద్దు. మోతక చెట్లు లేవా? ఈసారి ఊరి పోయినప్పుడు మోతకాకులు ఒక కట్ట ఒక సంచి తెంపకరావే, నిజంగా పనికొస్తాయి. ఇంటి మీద ఎండేసుకున్నాం, ఎప్పుడన్నా కుట్టుకొని ఇట్లనే దేవుళ్ళకి పెట్టుకో. నేను ఊర్లో పోయి ఆడ మర్యాకు ఏడానే మా ఈయన తెచ్చినట్టే. మరిహేట్ పెట్టినాక ఎట్లుందాయన? మస్తుంది. మస్తు ఏం లే, కొంచెమే ఉంది ఇడ. కానీ చెప్పు ఎంత ఎట్లుంది? సూపర్. సేవిత ఎట్లుంది? బాగుందా సేవిత? బాగుందా? స్వీట్ అప్ప బేటా, స్వీట్ అప్ప. నువ్వు పుట్టినాక ఫస్ట్ టైం ఇది స్వీట్ అప్ప. ఎట్లుంది బేటా? ఆమె తిన్నదా సేవిత? స్వీట్ అప్ప బాగుందా? ఫోటో ఫోటో